అరుదైన కళారూపానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. తెలంగాణ హస్తకళ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులను ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు ఆహ్వానాన్ని పంపింది కేంద్రం. దేశవ్యాప్తంగా 72 మంది ప్రముఖులను ఇన్వైట్ చేసింది కేంద్రం. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఫిలిగ్రీ కళాకారులు అశోక్ దంపతులు, కృష్ణచారి దంపతులు హాజరు కానున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 2025 జనవరి 26న జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకల్లో భారత సైన్యం చేసే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈసారి వివిధ రంగాలకు చెందిన 72 మంది ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించింది కేంద్రం. ఇందులో తెలంగాణకు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు అవకాశం దక్కింది. హైదరాబాద్ కు చెందిన కృష్ణాచారి, గౌరీదేవి దంపతులు, కరీంనగర్ కు చెందిన అశోక్ దంపతులు గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాలని తెలిపింది. ఫస్ట్ టైం పిలుస్తున్నారు ఇప్పుడు మోడీ గారు. హైదరాబాద్ నుంచి మేము ఇద్దరం సెలెక్ట్ కావడం అది ఇంకా చాలా గర్వకారణం అనిపిస్తుంది. దాదాపు నేను 35 ఇయర్స్ నుంచి వర్క్లో ఫిలిగ్రీ వర్క్లో మా నాన్న దగ్గర, మా తాత వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆర్ట్ను ప్రమోట్ చేయడము మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తున్నారు మన క్రాఫ్ట్లను దేశంలో. అయితే దీనికి గాను మనను 26th జనవరి రిపబ్లిక్ దానికి స్పెషల్ గెస్ట్గా పిలవడం జరిగింది. నన్ను మా మిసెస్ ధనలక్ష్మి. అదొక ప్రెస్టీజియస్గా మాకు ఒక ఆనందం. అది పిలవడం అనేది ఒక కళాకారునికి గుర్తించి చాలా అది అరుదైన గౌరవంగా మేము స్వీకరిస్తున్నాం. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందంటున్నారు కళాకారులు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నామని తెలిపారు. వీరు వెండిని సన్న తీగలుగా చేసి వాటితో వివిధ ఆకృతుల్లో చేతితో ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇందుకోసం ఎలాంటి మిషన్ వాడరు. చిన్న చిన్న కత్తెర వంటి టూల్స్ ను వాడి అందమైన వెండి వస్తువులను తయారు చేస్తారు. ఒకప్పుడు ఈ ఫిలిగ్రీ కళ తెలిసిన 5-6 కుటుంబాలు మాత్రమే ఉండేవి. కంసాలి వారు సిల్వర్ ఫిలిగ్రీ డిజైన్స్ చేస్తున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. విదేశాల్లోనూ తెలంగాణ కళకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. కరీంనగర్ ఫిలిగ్రీ అంటే ఇంత ఫేమస్ వర్క్. మనం నిజాం నవాబులప్పుడు వాళ్ళకు కత్తులకు ఓరలు చేసే వాళ్ళము, సెంటు, అత్తరు, ఆ విధంగా ఎంతో చేసినా నెహ్రూ టైంలో మనము గుండీలు చేసి కరీంనగర్ పంపడం జరిగింది. ఆ టైంలో మన స్టేట్ గవర్నమెంట్ కానీ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు కళలకు. ఏ గిఫ్ట్ ఉన్నా కూడా ప్రములకు ఇచ్చే ముందు మన సీఎం గారు కానీ, మన మంత్రులు, డెలిగేట్స్ ఎవరైనా కానీ దీని గురించి ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటూ మా కళలను, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అందరూ. నేషనల్, ఇంటర్నేషనల్ వెళ్తుంది, తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మాకు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా కూడా మాకు అన్ని ఎగ్జిబిషన్స్ ఇవన్నీ మాకు కలిగిస్తుంటారు. మేము తీసుకువెళ్ళి కొత్త కొత్త డిజైన్స్ చూస్తుంటాము. మళ్ళీ అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాము. 2 years బ్యాక్ కూడా ఇటలీ, సౌత్ అమెరికా కూడా వెళ్ళి 4 months ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మన సిల్వర్ ఫిలిగ్రీ మొత్తం జ్యువెలరీ వర్క్, మెమోటోస్, పెద్ద పెద్ద ప్లేట్స్ ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారని వాళ్ళకి కోచింగ్ ఇచ్చినాం. వాళ్ళ గవర్నమెంట్ త్రూయే మాకు మొత్తం టీఏడిఏ మొత్తం అక్కడ ఉండడానికి రాన్బోన్ ఖర్చు డైలీ కూడా మాకు కట్టించారు. డైలీ 1000 రూపీస్ లెక్క కూడా ఇచ్చారు మాకు ఎవ్రీ డే. మళ్ళీ మాకు మొత్తం ఎక్కడున్న అకామిడేషన్ వాళ్ళే, సెంట్రల్ గవర్నమెంటే మాకు కలగేస్తుంది. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను తయారు చేస్తున్నారు కళాకారులు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథులు ఇచ్చే జ్ఞాపికలు ఆర్డర్పై తయారు చేస్తారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించారు. కోరిన విధంగా బొమ్మలు తయారు చేసి ఇస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడంతో కళారూపాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో తెలంగాణకు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు అవకాశం దక్కింది.